గోవిందాయ నమః. అఖండ లక్ష్మీ ప్రాప్తి కోసం, లక్ష్మి అంటే ఇక్కడ ధనలక్ష్మి, ధనలక్ష్మి ప్రాప్తి కోసము ఇవి చేయండి అవి చేయండి, ఈ వస్తువు తెచ్చుకొని బీరువాలో పెట్టండి, ఆ వస్తువు తెచ్చి పూజ గదిలో పెట్టండి, ఈ వస్తువు ఈశాన్య మూలలో పెట్టండి, ఇలాగ రకరకాల వస్తువుల గురించి సోషల్ మీడియాలో మనకి వీడియోస్ చూడడానికి ఎన్నో పుంఖానుపుంఖాలుగా దొరుకుతాయి. వాస్తవానికి అసలు మన ఇంట్లో ఉండే ఎన్నో వస్తువులలోనే అఖండమైన లక్ష్మి దాగి ఉంటుందో తెలుసా మీకు ఆ విషయం? వాటిని గౌరవించకపోవడము, గుర్తించకపోవడం కూడా దారిద్రమే. వాటిని చక్కగా తెలుసుకొని మనం ఏ విధంగా వాటిని ఉపయోగించుకోవాలో, మన దైనందిన జీవిత విధానంలో లక్ష్మి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందు అసలు మన చుట్టూ మన ఇంట్లో ఉండవు ఏంటో గమనించుకుంటే అవే ఎక్కువ అండి. బయట నుంచి లక్ష్మీదేవి కోసం ప్రత్యేకంగా ఏమీ కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టాల్సిన అవసరం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మహాభారత అంతర్గతంగా, ఇతరాది పురాణాల అంతర్గతంగా ఉన్న విషయాలు. మన ఇంట్లో పెరుగు ఉంటుంది కదండి, పెరుగులో మహాలక్ష్మీదేవి అంశ ఎక్కువగా ఉంటుంది. పెరుగు చాలా 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 పవిత్రమైన పదార్థము. ఆవు పెరుగు చాలా పవిత్రమైనది. ఇక ఆవు పెరుగు కాకపోతే మనం వాడేది ఏమిటి? గేదె పెరుగు వాడుతూ ఉంటాం ఎక్కువగా. అయినా పర్వాలేదు, పెరుగు చాలా చలువ, పెరుగులో లక్ష్మి ఉంటుంది. ఏదైనా సరే ఇంటర్వ్యూ కోసము, ఏదైనా మంచి పని కోసము, శుభకార్యం కోసము ఒక నిర్ణయం తీసుకునే ముందు, ఇలాంటి వాటికి బయలుదేరే ముందు తేనె కలిపిన పెరుగు, దానికి మధుపర్కం అని కూడా పేరు అనమాట. తేనెలో కూడా లక్ష్మి ఉంటుంది. ఆ తేనెని పెరుగులో కలిపేసేసి ప్రసాదంలాగా తీసుకొని శుభకార్యాలకు బయలుదేరే ఆచారం భారతదేశం అంతటా ఉంది. ఉత్తర భారతదేశంలో ప్రతి ఇంట్లో దీన్ని పాటిస్తారన్నమాట. ఏదైనా సరే ఒక మంచి పని కోసం బయలుదేరే ముందు పెరుగు తేనె కలుపుకొని నోట్లో వేసేసుకొని బయలుదేరితే శుభప్రదంగా జరుగుతుంది, లక్ష్మీప్రదంగా జరుగుతుంది అనేసి భారతదేశం అంతా ఈ ఆచారం ఉంది. కాబట్టి పెరుగులో లక్ష్మి ఉంటుంది, మజ్జిగలో లక్ష్మి ఉంటుంది, పాలల్లో లక్ష్మి ఉంటుంది, తేనెలో లక్ష్మి ఉంటుంది, ఉప్పులో కూడా లక్ష్మి ఉంటుంది. మన ఇంట్లో బియ్యమో గోధుమలో ధాన్యం ఉంటుంది కదా, ధాన్యమో పప్పు దినుసులు, ధాన్యములో ధాన్యలక్ష్మి దాగి ఉంటుంది. పసుపు, కుంకుమ, పన్నీరు అంటే తెలుసు కదా, చల్లుకునేవి, పనీర్ కాదు. ఇలాంటి మంగళప్రదమైన శుభప్రదమైన పూజకు వినియోగించే పదార్థాలలో లక్ష్మి ఉంటుంది. పూజ గదిలో దీపములోనూ ధూపములో కూడా లక్ష్మి ఉంటుంది. మన వాకిలి గడప దగ్గర లక్ష్మి ఉంటుంది, వాకిలి ముందు వేసుకునే ముగ్గులో లక్ష్మి ఉంటుంది. మనం ఏమైనా వస్త్రాలు కొనుక్కుంటాం కదా, ఆ వస్త్రాలకు కానీ అంచులు ఉంటాయి, అంటే 4 వైపులా కానీ వస్త్రాలకు అంచు ఉంటాయి. అంటే ఒక పట్టు చీర కొనుక్కున్నారనుకోండి, ఏదో ఒకటి చీర, ఆ చీరకి 4 వైపులా, ఒకవైపు బోర్డరు, మిగతా వైపులా అంచులు ఉన్నాయనుకోండి, అంచులున్న వస్త్రంలో లక్ష్మి నివాసం ఉంటుంది. అంచులున్న పంచెల్లో లక్ష్మి నివాసం ఉంటుంది. పూజ గదిలో శంఖము, గంట ఇలాంటి అంటే సౌండ్ వచ్చే మంగళప్రదమైన ధ్వని వినిపించే వస్తువులలో లక్ష్మి దాగి ఉంటుంది. అలాగే ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, వీణ, తంబుర, తబల, సన్నాయి ఇలాంటివి ఏమైతే ఉంటాయో వాటిల్లో కూడా లక్ష్మి ఉంటుంది. మన ఇంట్లో ఉండే గ్రంథాలు లేదా పుస్తకాలలో విద్యాలక్ష్మి దాగి ఉంటుంది. ఆ విద్యాలక్ష్మినే మనం సరస్వతి అని కూడా అంటాం. పిల్లలకు బాగా అలవాటు చేయాలి, పుస్తకాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి, వాటిని గౌరవించాలి, చక్కగా చదువుకోవాలి, విద్యను పుస్తకాలను చదువుకునే ప్లేస్ గౌరవించాలి, దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనే ఒక భావన పిల్లల్లో కలగజేసుకుంటే, పిల్లల్లో ఆ భావన బలపడిందంటే విద్యలో బాగా రాణిస్తారు. అలాగే మన ఆధ్యాత్మిక గ్రంథాలు, గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలు, ఇతరత్రా కూడా ఆధ్యాత్మికపరమైన వేదశాస్త్రాలు, ఉపనిషత్తులు లాంటి గ్రంథాలలో కూడా మహాలక్ష్మి నిలిచి ఉంటుంది. విద్యాలక్ష్మిగా, జ్ఞానలక్ష్మిగా ఉంటుంది. అలాగే మనము నిత్యము ఉపయోగించుకునే పువ్వులలో లక్ష్మి ఉంటుంది, పళ్ళలో లక్ష్మి ఉంటుంది. అరటిపళ్ళు, మామిడి పళ్ళు ఇలాంటి పవిత్రమైన పండ్లు ఏవైతే ఉంటాయో వాటిలో లక్ష్మి అంశం ఎక్కువగా ఉంటుంది. అలాగే సస్యములు అంటే పొలాలలో లక్ష్మి ఉంటుంది, ధాన్యలక్ష్మి అంటాం, హరిత లక్ష్మి అంటాం. ధాన్యపు రాసుల్లో రైతుల దగ్గర పంటల్లో పాడిలో కూడా లక్ష్మి ఉంటుందండి. చాలామందికి ఏదైనా పశువులు, గేదెలు కానీ ఆవులు కానీ కనపడుతూ ఉంటే చిరాగ్గా ఉంటుంది, ఎక్కువగా పట్టణాల్లో ఉండేవాళ్ళు. అలా చిరాకు పట్టడం, అవమానించడం కూడా మహాలక్ష్మిని సాక్షాత్తుగా అవమానించినట్లే గుర్తుపెట్టుకోండి. పాడి పంటలు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో, లేదంటే రైతులు, వాళ్ళని ఎప్పుడు కూడా అవమానించకూడదు, తిరస్కరించకూడదు. పాడి పంటల్లో, పాలిచ్చే పశువుల్లో లక్ష్మి నిలిచి ఉంటుంది. మన ఇంట్లో ఉండే కరెన్సీ నోట్లు, కాయిన్స్, దాంతోపాటుగా బంగారు వస్తువులు, వెండి వస్తువులు, ఇత్తడి వస్తువులు, ఇట్లాగా రాగి వస్తువులు, రాగి చెంబులు, వీటిల్లో కూడా లక్ష్మి నిలిచి ఉంటుంది. వేసవకాలంలో మనము నీటి కుండ పెట్టుకుంటాం కదా, ఎర్రనీళ్ళ కుండ, ఎర్రకుండలో వాటర్ పోసుకొని పెట్టుకుంటాం చల్లదనం కోసం. ఆ కుండలో లక్ష్మి ఉంటుంది, నీళ్ళలో లక్ష్మి ఉంటుంది, మహిళల ముఖములో లక్ష్మి ఉంటుంది, వాక్కులో లక్ష్మి ఉంటుంది. చిన్న పిల్లలు అంటే కన్యలు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, బాలికలు, వాళ్ళలో లక్ష్మి అంశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆడపిల్లలను అస్సలు కొట్టకూడదు,
నోటితోటి ఇష్టం వచ్చినట్లుగా పరుష పదజాలంతో తిట్టకూడదు అని కూడా పెద్దలు చెప్తారు. ప్రత్యేకించి పిల్లల్ని, అందులోని ఆడపిల్లల్ని చీపురుతో కొట్టడము, కర్రతో కొట్టడము ఇలాంటివి అస్సలు చేయకూడదు. పంట కాలువల్లో, నదుల్లో, చెరువుల్లో, జలపాతాల్లో, సముద్రాలలో కూడా లక్ష్మి కనపడుతూ ఉంటుంది. పర్వతాల్లో లక్ష్మి ఉంటుంది, అటవీ సీమల్లో లక్ష్మి ఉంటుంది, మహావృక్షాల్లో లక్ష్మి ఉంటుంది, అప్పుడే మొలకెత్తున్న మొలకలో కూడా లక్ష్మి ఉంటుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రకృతి నమః అని లక్ష్మీ అష్టోత్తరాలలో మొదటి పేరు అన్నమాట. అంటే ఆమె ప్రకృతి స్వరూపిణి, భగవతి శ్రీ మహాలక్ష్మీదేవి ప్రకృతి స్వరూపిణి. ప్రకృతి అంతా కూడా తాను నిండి ఉంటుందన్నమాట. కొన్ని పవిత్ర వస్తువులలో తన చైతన్యం ఎక్కువగా ఉంటుంది. అంటే మనమేం అర్థం చేసుకోవాలి అంటే వీటన్నిటిని కూడా మనము పవిత్రంగా చూసుకోవాలి. ఈ వనరులు ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఎవరికి ఇవి అవసరం ఉన్నాయో వాళ్ళకి అందే విధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. లక్ష్మీ తత్వాన్ని గుర్తెరగడంలో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత జనాలు చాలా ఎమరపడుతూ ఉంటున్నారు, చాలా పొరపాటు పడుతున్నారు అన్నమాట. ఇదంతా కూడా లక్ష్మీ అయినప్పుడు దీన్ని పట్టించుకోకుండా విస్మరించి వేస్ట్ చేస్తూ అవమానిస్తూ లెక్క లేకుండా ఉండి గవ్వలు తెచ్చిపెట్టుకుంటే లక్ష్మి వస్తుందంట, రాగి రేకులు తెచ్చిపెట్టుకుంటే లక్ష్మి వస్తుందంట, రావి ఆకుల్లో ఏదో స్వస్తిక్ మార్క్ రాసి దేవుడి దగ్గర పెట్టేస్తే లక్ష్మి వస్తుందంట. లేదంటే ఇంకేవో రకరకాలన్నమాట. లక్ష్మీదేవి దీపాలు, లక్ష్మీదేవి కుందులు అవి పెట్టుకుంటే వస్తుంది, ఇవి పెట్టుకుంటే వస్తుంది. మన దగ్గరున్న లక్ష్మిని మనం గుర్తిస్తున్నామా, ఆదరిస్తున్నామా? ఆ వనరులను మనం జాగ్రత్తగా వాడుకుంటున్నామా? స్వార్థపరాయణత్వంతో దోచుకొచ్చి వీటిని మనం సంపాదిస్తున్నామా? ఆ లక్ష్మి నిలుస్తుందా? ఇలాంటి ఆలోచనలు ఎవరికన్నా ఉన్నాయంటే వాళ్ళ ఆలోచనలు ధర్మబద్ధమైన ధోరణిలో సాగుతున్నాయి అని అర్థం. అలా కాకుండా ఇవన్నీ పట్టించుకోకుండా తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయకుండా ఆ గవ్వలు తెచ్చిపెట్టుకుంటే, ఈ మొవ్వలు తెచ్చిపెట్టుకుంటే, ఏ ఆకులు తెచ్చిపెట్టుకుంటే ఇంట్లో లక్ష్మి వస్తుంది. రకరకాల ఒత్తులేసి దీపాలు వెలిగిస్తే లక్ష్మి వస్తుంది. లక్ష్మిని పట్టించుకోవట్లేదు మనం. జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే సనాతన ధర్మము దానిలో ఉన్న లోతు మనకు అర్థమవుతుంది. ఆ సనాతన ధర్మంలో వైశాల్యం మనకు అర్థమవుతుంది. సనాతన ధర్మంలో ఉన్న ఆదర్శవంతమైన భావజాలం మనకు అర్థమవుతుంది. అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం చేసుకోవాలన్న జిజ్ఞాసులు ఎంత సబ్జెక్ట్ అయినా చెప్పగలము, ఎంతైనా సరే విస్తీకరించి చెప్పగలము. శాస్త్రాలలో ఏముందో కూడా వాటి సారం చెప్పగలము. అర్థం చేసుకోకుండా ఏదో చిన్న రెమెడీస్, లేదంటే ఏదో చేస్తే ఏదో అయిపోతుందంట, అద్భుతం అంట అనేసి వాటి కోసం వెంపర్లాడే వాళ్ళకి అసలు చెప్పాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి అసలు అర్హత ఉండదు. ముందు ఎవరికి చెప్పాలండి, వినాలి అనే ఒక అర్హత ఉండాలి కదా. ఎవరికి వినాలి అనిపిస్తుంది? తెలుసుకోవాలంటున్న జిజ్ఞాసులకి. జిజ్ఞాస ఎప్పుడు కలుగుతుంది? అసలు ఇది ఏమిటి, ఎందుకు, ఎలా కూలంకషంగా తెలుసుకోవాలి అనే ఒక ఆలోచన పదే కలగడము అంటే దానికి జిజ్ఞాస అని అర్థం. అసలు అది ఆలోచించకుండా ఇది ఎందుకు ఏమిటి తెలుసుకోకుండా నాకు అది కావాలి, అది కావాలి, అది కావాలి, దానికి ఏం చెయ్యాలి, ఇది తప్ప ఆలోచన చేయని వాళ్ళు స్వార్థపరాయణత్వం, వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి అర్థం చేసుకోవాలంటే జిజ్ఞాసులకు గోవింద శివాచార్యులు ఎంతైనా చెప్పగలరు. గుర్తుపెట్టుకోండి, మహాలక్ష్మి చైతన్యం అంతటా ఉంది. ప్రకృతి స్వరూపిణి భగవతి మహాలక్ష్మీదేవి. ఆవిడ చైతన్యమ అంశ కొన్నిట్లో మంగళప్రదమైన వస్తువుల్లో ఎక్కువగా కనపడుతుంది. వాటిని మనం అవమానించకూడదు, తిరస్కరించకూడదు, చీదరించుకోకూడదు, తక్కువగా చూడకూడదు. అలాంటి వనరులు సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎంతవరకు వాడుకోవాలి. ఉదాహరణకు నీళ్లు ఉన్నాయనుకోండి, ఈ వేసవిలో ఎన్నో ప్రాంతాల్లో చొక్క నీళ్లు లేక ఎన్ని బాధలు పడుతున్నారో తెలుసా. గ్లాసుడు నీళ్లు తాగడం కోసము, దోసడి నీళ్ళ కోసము బిందెలు తీసుకొని ఎంతంత కిలోమీటర్లు ఎండకి కాళ్ళు కాలుతూ ఉంటే ప్రయాణాలు చేస్తున్నారు తెలుసా. ఎడారి ప్రాంతాల్లో ఎంత నీటి ఎద్దడి ఉంటుందో తెలుసా. మనం ఏం చేస్తామంటే ఇష్టంగా పంపులు తిప్పేస్తాం, ఇష్టంగా వాడేస్తాం అన్నమాట. ప్రతి చుక్కలో లక్ష్మిని చూడగలిగితే ఆలోచించండి. ప్రతి నీటి చుక్కలో లక్ష్మిని చూడగలిగితే ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు వాడుకోగలిగితే. ఫుడ్, ధాన్యంలో లక్ష్మి ఉంటుంది, పప్పు దినుసులన్నింటిలో లక్ష్మి ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఫుడ్ వేస్ట్ చేస్తాం, వండేసుకుంటాం, తింటాం, మిగిలిపోతే పడేస్తాం. ఆ అన్నం లేని వాళ్ళు, 4 వేళ్ళు నోట్లోకి పోని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో ఆలోచించండి. లక్ష్మి మన పూర్వజన్మ సుకృతం వల్ల మన ఇంట్లో ఇన్ని రూపాయలు కొలువై ఉంటే మనం తిరస్కరించి అవమానించి వృధా చేసేస్తున్నాము. అర్థమవుతుంది కదా. ఇంట్లో ఉన్న లక్ష్మిని ఎన్ని రకాల వృధాచారాలు అన్ని రకాలుగా వృధా చేసేసి, లక్ష్మీదేవి రావాలంటే ఏ గవ్వలు పెట్టాలి, ఏ తాబేలు బొమ్మ పెట్టాలి, ఏ ఒత్తులు వేసి దీపం వెలిగించాలి, ఎన్ని రకాల దీపాలు వెలిగించాలి, ఎన్ని రకాల పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి, ఎన్ని రకాల అగరొత్తులు వెలిగించాలి, ఏ బ్రాండ్ వెలిగించాలి, లేదంటే ఏ ఆకులు రెమ్మలో పువ్వులు తెచ్చి ఇంట్లో పెట్టాలి. అక్కడికి వెళ్ళిపోతుంది మన మనస్సు.
ఉన్న లక్ష్మిని గమనించుకోండి. బయట నుంచి ఏ కొత్త లక్ష్మి అవసరం లేదు. ఉన్న లక్ష్మిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. ఏ దారిద్ర్యమో మీకు అంటకుండా ఉంటుంది. డబ్బును సద్వినియోగం చేసుకోండి. ఎంతవరకు అంతవరకు వాడుకోండి. ఇంట్లో ఉన్న బంగారపు వస్తువులు లాంటివి ఏదైనా ఉంటే వాటిని తరచుగా మార్చడమో, కొత్త డిజైన్లు తీసుకురావడం లాంటి పిచ్చి పనులు చేయకుండా వాటిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. ధాన్యము, ఆహార పదార్థాలు జాగ్రత్తగా వాడుకోండి. నీటిని జాగ్రత్తగా వాడుకోండి. ఉన్న వస్త్రాలు వాటిని పవిత్రంగా కట్టుకోండి. తెగ కొనేసి తెగ పడేసి వాళ్ళకి వెలికిచ్చి మళ్ళా కొత్త కొని, ఇది కూడా పరమ దరిద్రం. ఎందుకంటే వస్త్రాల్లో కూడా లక్ష్మీ నివాసం ఉంటుంది. దాన్ని అవమానించకూడదు. కాబట్టి ఇలాగా మన ఇంట్లోనే లక్ష్మి రకాలుగా తిష్టవేసి ఉంటే ఆమెను అవమానిస్తూ పట్టించుకోకుండా బయట నుంచి గవలో గొవలో తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏం ప్రయోజనం కలుగుతుంది? తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఎంతైనా చెప్పగలం. మాకొద్దు, అక్కర్లేదు, మేము ఏదో వెంపర్లాటే మాకు కావాలనుకునే వాళ్ళకి ఈ ఛానల్తో పని లేదు. కాబట్టి చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. మంచి మంచి విషయాలు నేర్చుకుంటే సనాతన ధర్మాన్ని చక్కగా దానిలో వైశిష్ట్యాన్ని మనం అర్థం చేసుకోగలము, మన పిల్లలకి నేర్పగలము. తద్వారా బలమైన సనాతన ధర్మాన్ని పాటించగల తర్వాత తరాన్ని తయారు చేయగలము. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.